మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం క్లీం నమ శివాయ. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. శివరాత్రి పర్వదినం రోజున మా సమీపంలోని శివాలయంలో శివ పార్వతుల కళ్యాణ వేడుక చాలా రంగారంగ వైభవంగా జరుపుకున్నామండి. శివ పార్వతుల కళ్యాణ వేడుక చూసుకుంటూ ఆదియోగి అయిన ఆ శివుడు ఇంకా ఆ ఆదిశక్తి అయిన పార్వతీదేవిల వివాహ వేడుక ఎలా జరిగిందో ఓ అందమైన కథ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియో చూసాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఆ చిన్ని లైక్ వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. నా వీడియో 10 మందిలోకి చేరడానికి అవకాశం కలుగుతుంది. ఆదియోగి శివుడు ఇంకా పార్వతీదేవిల వివాహం అనేది ఒక గొప్ప వేడుకండి. పార్వతీదేవి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు పార్వతీదేవి తండ్రి. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి. అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూది రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వస్తున్నాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో కనిపిస్తున్నారు. ఎవరికి అర్థం కాని ఏదో భాషలో వారిలో వారే మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. పార్వతీదేవి తల్లి అయిన మీనాదేవి ఆ శివయ్యను పెళ్లి కొడుకుగా చూసి కళ్ళు తిరిగి పడిపోయిందండి. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. మీరెలా ఉన్నా నాకు పర్వాలేదు. నాకు కావలసింది మీరు. కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి స్వామి అని వేడుకుంది. ఆయన సరే అని చెప్పి ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన 9 అడుగుల ఎత్తు ఉన్నాడట. అలా నిలుచుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా 4.5 నుంచి 5 అడుగుల ఎత్తు ఉండే స్త్రీలకి 2 ఎత్తు ఉండేవారని అంటుంటారు. ఆయన దాదాపు 9 అడుగుల ఎత్తు ఉండేవారు. అతి సుందరంగా ఉండేవారు. అందరూ ఆయన్ని చూసి ముగ్ధులయ్యేవారు. ఇక శివుడు పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు. వారి వంశము, ఎక్కడి వారు, ఎలాంటి రక్తం నుండి వచ్చారు అంటూ వాళ్ళ వంశ వృక్షాన్ని గురించి చెప్తూ ఉంటారు. పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతానికంతటికి రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు పంతులు గారు. మరి ఇప్పుడు వరుడు విషయానికి వచ్చినప్పుడు పెళ్లి కొడుకు సంగతేంటి అని అడిగారు. శివుడు మౌనంగా అలా కూర్చొని ఉండిపోయాడు. ఆయన ఏమీ చెప్పలేదండి. పోనీ అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవ్వరూ లేరు. వారివో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురి తండ్రికి ఇదొక అవమానంగా కనిపించింది. పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతార పట్టుకొని ముందుకు వచ్చాడండి. ఏకతార అనేది ఒక్కటే తీగ ఉండే సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ 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 అని శబ్దం చేశాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అన్నాడు హిమవంతుడు. నారదుడు ఇలా అన్నాడు, ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు. అయితే మరి అతనికి మూలమేది అని అడిగాడు హిమవంతుడు. టంగ్ ఆయన మూలనాదము. ప్రకంపన నాదము నుంచే ఆయన ఆవిర్భవించాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు, వంశ వృక్షమే లేదు. ఆయన స్వయంభువు, స్వయంగా సృష్టించుకున్నవాడు. పుట్టు పూర్వోత్తరాలంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆ శివయ్య అని నారదుడు చెప్పుకుంటూ వచ్చాడు. రాజు మండిపడుతూ ఉన్నాడు. అయినా వివాహం జరిగిందండి. ఇలా ఆ శివయ్య కళ్యాణం జరిగింది. ఈ శివ కళ్యాణం నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. మనం ఆదియోగి అన్నప్పుడు ఆయన ఒక సున్నితమైన నాగరిక వ్యక్తి కాదని, ఆయన జీవత్వంలో ఎల్లప్పుడూ సంపూర్ణంగా మమేకమైన స్థితిలో ఉండే ఒక మూల రూపమని గుర్తుపెట్టుకోవాలి. ఆయన స్వచ్ఛమైన చైతన్యం, ఎటువంటి కపటము లేని నిత్య నూతనమైన, ఎప్పుడు స్ఫూర్తితో ఉండే, ఎప్పటికీ వినూత్నమైన, తెంపు లేని క్రియాత్మక గలవాడు. ఆయనే జీవం. ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రాథమికంగా కావాల్సింది ఇదే. మీరిక్కడ కేవలం మీ ఆలోచనలు, నమ్మకాలు ఇంకా అభిప్రాయాల మూటలాగా కూర్చొని ఉంటే
అంటే బయట నుంచి పోగు చేసుకున్న ఒక మెమోరీ స్టిక్తో ఉంటే మీరు మానసిక ప్రక్రియకు బానిసలైపోతారంతే. కానీ మీరు ఇక్కడ ఒక జీవంగా కూర్చొని ఉంటే మీరు ఈ జగత్ ప్రక్రియతో ఐక్యమైపోతారు. మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ విశ్వం అంతటినీ దర్శించగలుగుతారు. జీవితం అన్నిటినీ మీకు అందుబాటులోనే ఉంచిందండి. ఈ ఉనికి ఎవరికీ కూడా దేన్ని నిరాకరించలేదు. తలుపు తట్టండి, ద్వారం తెరుచుకుంటుంది అనే చెప్పడం జరిగింది. అసలు మీరు తట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే నిజానికి తలుపు అనేదే లేదు. జ్ఞాపకాల పునరావృత జీవితాన్ని పక్కన పెట్టడం ఎలాగో మీకు తెలిస్తే మీరు నేరుగా వెళ్ళవచ్చు. జ్ఞానోదయానికి దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇలా శివ కళ్యాణము శివరాత్రి రోజున రంగరంగ వైభవంగా జరుపుకున్నామండి. శివ కళ్యాణం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎప్పుడు గతంలో జరిగిన పలు విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉండడం సరికాదండి. మనం ప్రస్తుతం ఏమి చేయాలి, దానివల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి లాభాలుంటాయి, ఎలా ముందుకెళ్ళగలుగుతాము అని తెలుసుకుంటే జ్ఞానోదయం కలిగినట్టే అండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.